అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 17వ తారీఖు నవంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, కార్తీక మాసం, శరత్ ఋతువు, దక్షిణాయనం, ఆదివారం. ఈరోజు తిథి విదియ, రాత్రి 11:31 వరకు. తదుపరి తదియ. ఈరోజు నక్షత్రం రోహిణి, రాత్రి 8:18 వరకు. తదుపరి మృగశిర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయటం మంచిది. ధన వ్యవహారాలలో ఆలోచనలు కలిసి రావు. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. తదుపరి మిథున రాశి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో అనుకోని కలహాలు కలుగుతాయి. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. పాత మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో పురోగతి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆకస్మిక ధన లబ్ధి పొందుతారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కన్యరాశి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. ఖర్చులు అదుపు చేయటం అవసరం. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలుంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి తులారాశి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగస్తులు మాట విషయంలో తొందరపాటు మంచిది కాదు. తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. తదుపరి ధనుస్సు రాశి. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. తదుపరి మకర రాశి. సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. తదుపరి కుంభరాశి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో స్థిరాస్తి తగాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో శిరోబాధలు తప్పవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి మీనరాశి. పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుండి వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగుల అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.